పదండి నడండి అలాగే. శ్రీమాత్రే నమః. రేపు 15వ తారీఖు దత్త పూర్ణిమ సందర్భంగా ఈ గోమాతల సన్నిధిలో శృంగేరి జగద్గురు శంకరాచార్య స్వామి వారి యొక్క అనుగ్రహంతో మన బంగారయ్య గారి గోశాల లోపల రేపు ఉదయము 8 నుంచే ప్రారంభం చేయబోతున్నాము. గణపతి అధర్మ సహస్రావర్తన అభిషేకం. ఇన్ని గోవులు మనకు వారి యొక్క జీవనాన్ని అందిస్తాయి. అందరము కూడా ఒక 1000 ఆవర్తులు గణపతి అంటేనే చాలా శ్రేష్టమైనటువంటి మనకు స్వామి. ఎం కామమదితే తమనేన సాధ్యత సహస్రావర్తన ఎం కామమదితే తమనేన సాధ్యత. ఆ స్వామి వారి యొక్క 1000 ఆవర్తులు ఏదైతే మనం గణపతి అభిషేకం చేసుకుంటామో మనకు సిద్ధించని రానిది అటువంటి ఏమీ ఉండదు. అన్ని పనులు మనం సక్రమంగా జరుగుతాయి. రేపు దయచేసి భక్తులందరూ కూడా సకాలంలో అంటే 8 ఈ యజ్ఞశాలకు రావాలి. రేపు పూర్ణిమ కనుక ఇక్కడ చండీ హోమం కూడా జరుగుతుంది. చండీ హోమము యజ్ఞశాలలో జరుగుతుంది. ఇక్కడ మన గోశాలలో కూడా మనకు సహస్రావర్తన అభిషేకం జరుగుతుంది. తదనంతరం ప్రసాద తాంబూలాలు తీసుకోవడం జరుగుతుంది. అందుకోసము సమయత్యాగం చేసి దయచేసి 8 అందరూ ఈ గోశాలకు రావాలి. ఆ అభిషేకంలో పాల్గొనాలి. స్వామివారి యొక్క కృపకు పాత్రులు కావాలని సవినయంగా పనిచేస్తున్నాను. నా పేరు వినోద్ కుమార్ మహావాది. నేను ఈ అభిషేక సమన్వయకర్త. నమస్తే. ఇంకొక విషయం, ఇక్కడికి కాగానే మరుసటి రోజు 16 రోజు ఆనాడు ఆర్ద్రా నక్షత్రము మార్గశిర మాసము బ్రహ్మీ ముహూర్తంలో కూడా అంబాగస్తేశ్వర స్వామి దేవాలయం ఉత్తరవాహిని నదీ తీరమైన గోదావరి నదీ తీరమైనటువంటి చెన్నూరులో కూడా అంబాగస్తేశ్వర స్వామి దేవాలయంలో కూడా పొద్దుననే 4 రుద్రాభిషేకము. అది అయిన తదనంతరమే గణపతి సహస్రావర్తన అభిషేకము. ఆ తర్వాత భోజనాలు ఉంటాయి. అందరూ కూడా చెన్నూరు కూడా రావాలని నేను వారందరి తరఫున నేను ప్రార్థిస్తున్నాను. నమస్తే. వినోద్ కుమార్ మహావాది.